ఈ వీకెండ్ కంట వార్ ఎండ్ అయిపోతుంది. ఇది నేను చెప్తున్నది కాదు, ట్రంప్ చెప్తున్నది. తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోతుంది, ఎంటైర్ మార్కెట్స్ అన్నిటికీ మంచిదని ట్రంప్ ఈ వీకెండ్ లోపు వార్ ఎండ్ అవుతుంది అంటున్నారా? ట్రంప్ ఇలా చెప్తున్నాడా? కానీ ఇరాన్ వాళ్ళు ఇంకొకలా చెప్తున్నారు. దీని గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. తర్వాత ఒక పెద్ద మెసేజ్, లౌడ్ మెసేజ్ ట్రంప్ కి వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ పొలిటీషియన్స్ దగ్గర నుంచి వినిపిస్తుంది. యుఎస్ హౌస్ లో ట్రంప్ కి అగైనెస్ట్ గా రెజల్యూషన్ పాస్ అయింది. తనకి యుద్ధం రిలేటెడ్ గా డెసిషన్స్ తీసుకునే పవర్స్ ఉండకూడదంటూ ఏదైనా హౌస్ డెసిషన్స్ తోనే వెళ్ళాలనేలా తనకు అగైనెస్ట్ గా తీర్పు అయితే వచ్చింది. మీరు చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రంప్ పని అయిపోయినట్లే. ట్రంప్ ఇంకే డెసిషన్స్ తీసుకోలేడు యుద్ధం రిలేటెడ్ గానీ. మీరు ఏవైతే ఆర్టికల్స్ ని చూస్తున్నారో, ఎస్ తనకు అగైనెస్ట్ గానే ఓటు వచ్చింది, కానీ అది కంప్లీట్ గా మనం తన పవర్ పోయినట్లా చూడడానికి లేదు. దీని రిలేటెడ్ గా ఉంటున్న వెరీ ఇంపార్టెంట్ టెక్నికాలిటీస్ ని మనం మాట్లాడుకుందాం. తర్వాత ఇవాళ మీకు చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఎఫ్ఐఎస్ ఇండియాలో చేసే పెట్టుబడులు, బాండ్స్ లో చేసే పెట్టుబడులు కంప్లీట్ గా ట్యాక్స్ ఫ్రీ అవ్వబోతున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ రిలేటెడ్ గా వేస్తున్న ట్యాక్స్ ని ఎలిమినేట్ చేయాలనుకుంటుందని ఒకటి కాదు రెండు కాదు మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు ఈ డేటా కనిపించుంటుంది కదా. ఇది నిజంగా స్టాక్ మార్కెట్స్ కి అంత మంచి విషయమా? ఇది మన ఇండియన్ ఎకానమీకి ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, స్టాక్ మార్కెట్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అంటే అసలు మార్కెట్స్ రిలేటెడ్ గా ఏం పాజిటివ్స్ జరిగే అవకాశం ఉంది గవర్నమెంట్ సైడ్ నుంచి? వీటి గురించి మాట్లాడుకుంటూ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ గురించి మాట్లాడాలి. ఇవాళ కూడా 4447 crore దగ్గరగా సెల్ చేశారు. ప్యారలల్ గా యుఎస్ కి సంబంధించిన క్రూడ్ ఇన్వెంటరీస్ ఈఐఏ, యుఎస్ కి సంబంధించిన ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న డేటా ప్రకారం వాళ్ళకి సంబంధించిన క్రూడ్ స్టాక్ అంటే క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటుంది కదా, ఇన్వెంటరీ ఉంటుంది కదా, అది కన్సిస్టెంట్ గా 6th స్ట్రైట్ వీక్ కూడా డ్రాప్ అవుతూ వస్తుందని వస్తున్న ఈ అప్డేట్స్ డేటా అండ్ గ్లోబల్ గా ఇండియా పరంగా ఉంటున్న వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మాట్లాడుకుంటూ రేపు 10కి రాబోతున్న ఆర్బీఐ మీటింగ్ ఒక అవుట్కమ్ ఎలా ఉండే అవకాశం ఉంది, మార్కెట్ రిలేటెడ్ గా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, అండ్ 10 తర్వాత నెక్స్ట్ 12 గంటలకి ఆర్బీఐ గవర్నర్ గారి మీటింగ్ ఎందుకు మనం ఇంపార్టెంట్ గా చూడాలి, వీటి గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ మార్కెట్ ఒక యాక్టివిటీని డిస్కస్ చేసుకొని మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. నిన్నటితో పోలిస్తే వాళ్ళ కొంత వాయిస్ బెటర్ కదా, మోస్ట్లీ ఇంకో 2-3 డేస్ లో సెట్ అయిపోతుంది. చాలా మంది ఆడియో ప్రాబ్లం అనుకుంటున్నారు, మైక్ ఆర్ స్పీకర్ ది. లేదు, నా థ్రోట్ ప్రాబ్లం. నెక్స్ట్ 1 or 2 days నార్మల్ అయిపోవచ్చు మోస్ట్లీ. ఫస్ట్ ట్రంప్ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్, ఇరాన్ యుఎస్ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్ మాట్లాడుకుందాం. విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఏమన్నారంటే ఈ వీకెండ్ లోపు డీల్ అయిపోతుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోతుందని. కానీ ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ ఏమంటున్నారంటే యుఎస్ తో మేమేం తెంచుకోలేదు, అంటే యుఎస్ తో మేమేం కట్ ఆఫ్ అవ్వలేదు, టాక్స్ జరుగుతున్నాయి కానీ ప్రోగ్రెస్ కూడా అవ్వలేదు, ఎటువంటి ప్రోగ్రెస్ కూడా యుద్ధం రిలేటెడ్ గా లేదు, డిస్కషన్స్ అలా జరగట్లేదు, ట్రంప్ చెప్తున్న విధానంలో జరగట్లేదు అనేలా ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ క్లియర్ గా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అండ్ ఇరాన్ కి సంబంధించిన అఫీషియల్స్ ఏమంటున్నారంటే యుఎస్ వాళ్ళు చెప్తున్నట్టు 2 ఫేజుల్లో కాదు 4 ఫేజుల్లో ఈ యుద్ధం ఆగే అవకాశం ఉంది. ఆ 4 ఫేజ్లు ఏంటో చూడండి, 4 phases. ఫస్ట్ ఫేజ్ లో మొత్తం మిలిటరీ యాక్షన్ ఆగిపోవాలి. యుఎస్ వాళ్ళు మా మీద యుద్ధం చేయకూడదు, మేము యుఎస్ వాళ్ళ మీద యుద్ధం చెయ్యం. అండ్ యుఎస్ ఇరాన్ మాత్రమే కాదు, ఇజ్రాయెల్ కూడా యుద్ధం చేయకూడదు, మా మీదనే కాదు మాకు సంబంధించిన ఏ గ్రూప్ మీద యుద్ధం చేయకూడదు. ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా అగ్రిమెంట్స్ కుదరాలి, యుఎస్ వాళ్ళు పెట్టిన బ్లాకేడ్ తీసేయాలి, మేము కూడా మా రిలేటెడ్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పరంగా ఉంటున్న రెస్ట్రిక్షన్స్ ని స్లోగా రిలీజ్ చేస్తూ వస్తాం. అండ్ ఇరాన్ పైన పెట్టిన శాంక్షన్స్ ని కూడా ఈ సెకండ్ ఫేజ్ లోనే తొలగించాలని. థర్డ్ ఫేజ్ లో అప్పుడు న్యూక్లియర్ దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ 2 ఫేజ్ లో ప్రాపర్ గా అమలైతే, ప్రాపర్ గా యుఎస్ వాళ్ళు మేము చెప్పినట్టే విన్నారని మాకు అనిపిస్తే, మా మీద శాంక్షన్స్ తీసేసి బ్లాకేడ్ తీసేసి నిజంగానే మిలిటరీ యాక్షన్ తీసుకోకుండా ఉంటే అప్పుడు న్యూక్లియర్ గురించి మాట్లాడదాం. అండ్ 4th ఫేజ్ లో డెసిషన్ తీసుకుందాం, అసలు ఏం చేయాలి న్యూక్లియర్ రిలేటెడ్ గా ఏం చేయాలి అనేది 4th ఫేజ్ లో డెసిషన్ తీసుకుందాం. కానీ ఫస్ట్ లోనే న్యూక్లియర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడే అవకాశం లేదనేలా ఇరాన్ అఫీషియల్స్ చెప్తున్నట్టు ఇరాన్ మీడియా వాళ్ళైతే పోస్ట్ చేస్తున్నారు. సో ట్రంప్ చెప్తున్నట్టు వీకెండ్ లోపు యుద్ధం అయిపోతుంది, వీకెండ్ లోపు మొత్తం క్లియర్ అయిపోతుందని ఏవైతే అప్డేట్స్ వస్తున్నాయో మోస్ట్లీ నిజాలు కాదు. అండ్ ఇంకొకటి, యుఎస్ హౌస్ లో ట్రంప్ కి అగైనెస్ట్ గా రెజల్యూషన్ పాస్ అయింది. ఎటువంటి యుద్ధం రిలేటెడ్ గా కూడా ట్రంప్ ఇకపై డెసిషన్ తీసుకోకూడదు అని. 215 ఓట్స్ తనకి అగైనెస్ట్ గా పడితే 208 ఓట్స్ తనకి పాజిటివ్ గా పడ్డాయి. ఈ అగైనెస్ట్ గా పడ్డ దాంట్లో మోస్ట్లీ అందరం ఏమనుకుంటాం, ట్రంప్ రిపబ్లికన్ పార్టీ వ్యక్తి కాబట్టి డెమోక్రాట్స్ వేసుంటారేమో తనకి అగైనెస్ట్ గా అనుకుంటాం. కానీ 4 రిపబ్లికన్స్ కూడా ట్రంప్ కి అగైనెస్ట్ గానే ఓటు వేశారు. అది ఈవెన్ తన ట్రూత్ పోస్ట్ లో కూడా, తన ట్రూత్ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూ 4 రిపబ్లికన్స్ నా పార్టీ వ్యక్తులే నాకు అగైనెస్ట్ గా నా వార్ పవర్ ని లిమిట్ చేయాలనేలా తనకు అగైనెస్ట్ గా ఓటు వేసి ఆల్మోస్ట్ యుద్ధాన్ని ఎండ్ చేస్తున్న పాయింట్ లో తనకు అడ్డంకులను కలిగించాలని చూస్తున్నారని, వాళ్ళకి వాళ్ళు సిగ్గుపడాలనేలా ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. దీని తర్వాత అందరూ ఏమనుకుంటున్నారంటే హౌస్ లో దీనికి అగైనెస్ట్ గా వచ్చింది కదా మెజారిటీ, సో ఇకపై తను వార్ రిలేటెడ్ గా ఎటువంటి డెసిషన్ తీసుకోలేడేమో అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కొన్ని టెక్నికాలిటీస్ మనకు అర్థం కావాలి. లేకపోతే మనం ఏమనుకుంటాం, ఇంకెప్పటికీ ట్రంప్ యుద్ధాలని క్రియేట్ చేయలేడేమో, ఇకపై తన పవర్స్ అయిపోయాయని మనం అనుకుంటాం. కానీ కాదు, ఇక్కడ ఏదైతే హౌస్ లో తనకి అగైనెస్ట్ గా తీర్పు వచ్చిందో అది సెనెట్ కి వెళ్ళాలి, సెనెట్ లో కూడా క్లియర్ అవ్వాలి. ఈవెన్ సెనెట్ దాన్ని క్లియర్ చేసిన, కాంగ్రెస్ దాన్ని పాస్ చేసిన, ట్రంప్ తన వీటో ఓట్ తో
దాన్ని అడ్డుకోవచ్చు. అప్పుడు 2/3 ఆఫ్ ద మెజారిటీ రావాలి తనకి అగైనెస్ట్ గా. అది పాసిబుల్ కాదు ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో. ఇప్పుడు కొంచెం మెజారిటీ వచ్చింది, దాని తర్వాత తన వీటో ఓట్ ని కూడా అడ్డుకోవాలంటే 2/3 ఆఫ్ ద మెజారిటీ రావాలి. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, సొంత పార్టీ వ్యక్తులే రిపబ్లికన్స్ ఇప్పుడు తన యుద్ధ స్ట్రాటజీని అగైనెస్ట్ గా తీసుకుంటున్నారంటేనే ఈ యుద్ధం కారణంగా ఎంత డామేజ్ జరుగుతుంది. ఆయిల్ అండ్ ఫ్యూల్ ప్రైజులు పెరగడం కారణంగా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ప్రాపర్ స్ట్రాటజీ లేదు. అసలు ఎందుకు యుద్ధం చేస్తున్నారో తెలియట్లేదు. అసలు ఏం కావాలనుకుంటున్నారో తెలియట్లేదు. ప్రెసిడెన్షియల్ పవర్స్ ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది క్లియర్ గా యుఎస్ లో కూడా వెళ్తూ ఉంది. యూజువల్ గా అండర్ యుఎస్ కాన్స్టిట్యూషన్ కాంగ్రెస్ కి పవర్ ఉంటుంది వార్ ని డిక్లేర్ చేయడానికి. ప్రెసిడెంట్ అనే అతను కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. మిలిటరీ యాక్షన్స్ ఎలా జరగాలన్న దానిపైన తను ఒక కమాండర్ ఇన్ చీఫ్. కానీ ఇక్కడ కాంగ్రెస్ రిలేటెడ్ ఎలాంటి డిస్కషన్స్ జరగకుండానే తనే డెసిషన్స్ తీసుకుంటుండడం, తనకుంటున్న సుపీరియర్ పవర్స్ ని రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం అయితే ప్రెసెంట్ జరిగింది. కానీ చెప్పాను కదా, సెనెట్ ఉంది, సెనెట్ తర్వాత తన దగ్గర వీటో ఓటు ఉంది. దాన్ని క్లియర్ చేయాలంటే 2/3 ఆఫ్ ద మెజారిటీ రావాలి మళ్ళీ ఓటింగ్ లో. అది ప్రెసెంట్ పాసిబుల్ కాదు. సో దానికి టైం పడుతుంది. ఈ లోపు తన కాన్స్టిట్యూషనల్ పవర్స్ ని తను వాడుకుంటూ వెళ్తారు. సో ట్రంప్ చేతుల నుంచి అంతా అయిపోయినట్టే, ఇంకా యుద్ధాలు జరగవు, మార్కెట్ ప్రశాంతంగా ఉంటుందని మనం ఆనంద పడడానికి ఈ ఒక్కటి అయితే సరిపోదు. ఇంకాస్త అగ్రెసివ్ గా తనకి అగైనెస్ట్ గా తన పార్టీ వ్యక్తులు తిరగబడాలి. నెక్స్ట్ ఇది చూడండి, ఇండియన్ గవర్నమెంట్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి ఇండియాలో చేస్తున్న పెట్టుబడులు, బాండ్స్ లో మాత్రమే చేస్తున్న పెట్టుబడులపై ట్యాక్స్ తీసేయబోతుందని ఎలా మనకు అప్డేట్స్ వచ్చాయి. ఇంతకీ ట్యాక్స్ ఎంత వాళ్ళ మీద పడుతుంది? 20% విత్ హోల్డింగ్ ఉంటుంటే 20% ట్యాక్స్, గతంలో 5% ఉండేది 20%. ఎల్టీసీజీ పరంగా 12.5% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కరెంట్లీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండర్ లో వాళ్ళ మీద పడుతుంది. దాన్ని కంప్లీట్ గా తీసేయాలని చూస్తున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకోబోతున్నట్టు అప్డేట్స్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ నుంచి కనిపిస్తున్నాయి. ఇది ఇండియన్ ఎకానమీకి ఏ రకంగా మంచిది? గవర్నమెంట్ బాండ్స్ రిలేటెడ్ గా టాక్సేషన్ తీసేస్తే లెట్స్ సే యుఎస్ లో 4.5% వడ్డీ వస్తుంది, ఇండియాలో 7% వడ్డీ వస్తుంది. దాని మీద ట్యాక్స్ కడుతుంటే ప్రెసెంట్ వాళ్ళ దగ్గరే వాళ్ళకి బెస్ట్ అనిపిస్తుంది అనుకోండి. ఇక్కడ ఇండియన్ బాండ్స్ లో ఎందుకు పెట్టాలి వాళ్ళ డబ్బులు? అక్కడ కూడా గవర్నమెంట్ బాండ్సే కదా, అక్కడే పెట్టుకుంటారు కదా. సో ట్యాక్స్ తీసేస్తే రూపీ డిప్రిషియేషన్ కానీ అంత పెద్దగా అవ్వకపోతుంటే అప్పుడు ఇండియన్ బాండ్స్ లో పెడుతున్న డబ్బులకు వచ్చిన రిటర్న్ ఉంటుంది చూసారా, అది ట్యాక్స్ ఫ్రీ అవుతున్నప్పుడు ఆ అడ్వాంటేజ్ ఏదైతే కనిపిస్తుందో అప్పుడు ఫారెన్ మనీ మన ఇండియన్ బాండ్స్ లోకి వస్తుంది. ఎప్పుడైతే ఫారెన్ మనీ డాలర్స్ నుంచి రూపీస్ లోకి ఇండియన్ మార్కెట్ లోకి వస్తుందో మన రూపీ పతనం అనేది తగ్గుతుంది. రూపీ పతనం తగ్గి రూపీ స్టెబిలైజ్ అయ్యి, రూపీ ఎప్పుడైతే స్టెబిలైజ్ అవుతుందో మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా అది స్టెబిలిటీని తీసుకొస్తుంది. ఎందుకంటే మనం కొనేవని డాలర్ లో, క్రూడ్ ఆయిల్ కొనేది డాలర్ లోనే, గోల్డ్ కొనేది డాలర్ లోనే, ఫర్టిలైజర్స్ కొనేది డాలర్ లోనే, ఇతర ఫారెన్ గుడ్స్ తెచ్చుకునేది డాలర్ లోనే. ఆ డాలర్ స్ట్రెంత్ అయిపోయి రూపీ వీక్ అయిపోతూ ఉంటే మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా ప్రెషర్ పెడుతుంది. అది ఓవరాల్ ఎకానమీకి మంచిది కాదు. కాబట్టి రూపీ స్టెబిలైజేషన్ అవుతున్నప్పుడు ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా అది కొంత పాజిటివ్. మార్కెట్ రియల్ గా ఎక్స్పెక్ట్ చేసేది బాండ్ మార్కెట్ లో జరిగే ఒక థింగ్స్ తో మన మార్కెట్స్ లో ఒక బిగ్ చేంజ్ ఏం రాదు. ఇమీడియట్ గా కొంత మార్కెట్ పెరిగినట్లు ఉంటది. లెట్స్ సే రేపే మీకు అనౌన్స్మెంట్ వచ్చింది ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా బాండ్స్ లో మీరు తీసేస్తున్నా ఉన్నారు. సడన్ గా మీకు బ్యాంక్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్, ఫైనాన్స్ రిలేటెడ్ ఉన్న సెక్టర్స్ అండ్ ఓవరాల్ మార్కెట్ కూడా పెరిగినట్లే ఉంటుంది. కానీ అది మన మార్కెట్ రిలేటెడ్ గా స్టెబిలిటీ తెచ్చేస్తుందా ఈ ఒక డెసిషన్ తో అంటే? ఇండియన్ ఈక్విటీ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న మెయిన్ టాక్సేషన్ ప్రాబ్లం ఎస్టీటీ, ఎల్టీసీజీ ఎస్టీసీజీ కంటే కూడా ఎస్టీటీ ఓవర్ ట్యాక్స్ మన ఇండియన్ రీటైలర్స్ మీద, దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలి. కంప్లీట్ ఎస్టీటీని తీసేయాలి. ఎల్టీసీజీ వేస్తున్నారు, ఎస్టీసీజీ వేస్తున్నారు. మళ్ళీ ఆ ఎస్టీటీ ఏంటి, ఎవరి కోసం వేస్తున్నట్టు ఆ ట్యాక్స్ ఎస్టీటీని? ఒకసారి దాన్ని లాజికల్ గా అనాలిసిస్ చేసి ఆ ఎస్టీటీని తీసేస్తే అది మార్కెట్స్ రిలేటెడ్ గా మెయిన్ ట్యాక్స్ బెనిఫిట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే గవర్నమెంట్ అది ఇవ్వాలి ఫస్ట్. తర్వాత కావాలంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఏమైనా బెనిఫిట్స్ ఇచ్చి ఈక్విటీ మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేయడానికి డెసిషన్స్ తీసుకున్నది ఓకే. కానీ ముందు రీటైలర్స్ రిలేటెడ్ గా కూడా ఎప్పటి నుంచో మార్కెట్స్ రిలేటెడ్ గా పెడుతూ షాక్ అబ్జర్వర్స్ లా వెయిట్ చేస్తూ పెట్టుబడి పెట్టి వెయిట్ చేస్తున్న రీటైలర్స్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎల్టీసీజీ పరంగానా, ఎస్టీసీజీ పరంగానా, పోనీ ఈ రెండు కాదు ఆ ఎస్టీటీ పరంగా అయినా డెసిషన్ తీసుకున్నప్పుడే ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా నిజంగా ఏదైనా ఒక సాలిడ్ డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటున్నట్టు. ఎల్సీ డెసిషన్స్ ఏమవుతుందంటే ఇనిషియల్ గా మనకి పుష్ వస్తున్నా రూపీ ఫర్దర్ గా డిప్రిషియేట్ అవుతుంది అనుకోండి, బికాస్ ఆఫ్ ఆ క్రూడ్ ఆయిల్ కానీ గోల్డ్ ఒక పర్చేజెస్ తో కానీ వాళ్ళకి నెట్ టు నెట్ అక్కడ బాండ్స్ ఇక్కడ బాండ్స్ తో డిఫరెన్స్ ఆర్బిట్రాజ్ కొంచెం తక్కువగా కనిపిస్తాయి. ఫండ్స్ ని ఎక్కువేం అట్రాక్ట్ చేయలేవు. ఈక్విటీ టాక్సేషన్స్ కూడా మారాలి ఫెయిర్ అండ్ అడ్వాంటేజ్ గా, నాట్ ఓన్లీ ఫర్ ఎఫ్ఐఎస్ రీటైలర్స్ కూడా మార్చాలి. సరే ఇష్యూని కొంత పక్కన పెడితే యుద్ధం కారణంగా జరగాల్సిన డ్యామేజ్ స్లోగా మార్కెట్ లో మనకి రిఫ్లెక్ట్ అవుతూ వచ్చింది. అమెరికా మార్కెట్లు అండ్ ఏషియాకి సంబంధించిన ఇతర మార్కెట్లన్నీ కూడా ఏ కారణంగా లాభం చెందినవి కాకుండా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అవుతున్న వాటిల్లో ఇప్పుడు ప్రెసెంట్ ఇండియా కొంత ఫోకస్ లో ఉంది. కాబట్టి గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఏం జరుగుతుందని మీరు గమనిస్తే వరుసగా లాస్ట్ 6 వీక్స్ నుంచి కూడా యుఎస్ కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డ్రాప్ అవుతుందని, రికార్డ్ స్థాయిలో డ్రాప్ అయిందని డేటా మనకి ఈఐఏ వాళ్ళు, యుఎస్ కి సంబంధించిన ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అప్డేట్ చేశారు. 8 మిలియన్ బ్యారల్స్ దగ్గరగా ప్రెసెంట్ వాళ్ళ క్రూడ్ రిజర్వ్స్ తగ్గి 433.7 మిలియన్ బ్యారల్స్ దగ్గరగా ఉన్నాయని అప్డేట్స్ మనకి కనిపిస్తున్నాయి.
చెప్తున్నా, ఇది వాల్ స్ట్రీట్ జర్నల్ లో పబ్లిష్ అవుతున్న డేటా. ఈ యుద్ధం ఇంకా ఆగకుండా కొనసాగితే, బికాస్ ఇరాన్ వాళ్ళేమి మాకేమి అప్డేట్స్ లేవు, కాంక్రీట్ గా ముందుకు వెళ్ళట్లేదు డిస్కషన్స్ అనేలా చెప్తున్నారు. ట్రంప్ ఏమో వీకెండ్ కి యుద్ధం ఎండ్ అయిపోతుంది అంటాడు. ఇది ఎక్కడ క్లారిటీ ఉండట్లేదు కాబట్టి, ఆల్రెడీ 3 నెలలు దాటేస్తుంది కాబట్టి ఇంకా జరిగే ఒక్కొక్క నెల ఫర్దర్ గా వీళ్ళ ఇన్వెంటరీస్ తగ్గడం అండ్ గ్లోబల్ గా ఉంటున్న క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా రిజర్వ్స్ కి డిక్లైన్ కనిపిస్తున్న ప్రతి పాయింట్ లో కూడా మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ఒక ధర పెరగడం, అది ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా మంచి విషయం కాదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యుద్ధం రిలేటెడ్ గా ఇరాన్ యుఎస్ కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్, ఎస్ ఇలా జరగబోతుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈ టైంలో ఓపెన్ అవుతుందని ఒక క్లారిటీ మార్కెట్ కి ఇవ్వకపోతే మాత్రం కమింగ్ టైమ్స్ లో అది ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ప్రెషర్ ని పెడుతుంది. స్పెషల్లీ మన మార్కెట్స్ ని, గ్లోబల్ మార్కెట్స్ ఆ యుద్ధం చేసుకుంటున్నవి బానే ఉంటున్నాయి. బికాస్ ఆఫ్ అదొక వరంలా మారింది ఈక్విటీ మార్కెట్స్ కి, యుఎస్ మార్కెట్స్ కి కానీ గ్లోబల్ మార్కెట్స్ కి కానీ. లేకపోతే గ్లోబల్ మార్కెట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసేవే. మన ఇండియాకి అడ్వాంటేజ్ లేక అదే మనకి డిసడ్వాంటేజ్ అయ్యి మనకి డిసడ్వాంటేజ్ మన ఐటీ కంపెనీస్ దాని కారణంగా ఇంపాక్ట్ అవుతాయేమో, బిజినెస్ పోగొట్టుకుంటాయేమని అదొక డిసడ్వాంటేజ్ ఏమైనా ఓవరాల్ మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. కానీ లేకపోతే ఈ పెయిన్ అండ్ ప్రెషర్ యుఎస్ కి అండ్ ఇతర ఏషియన్ మార్కెట్స్ కి సంబంధించిన ఇన్వెస్టర్స్ కూడా తగిలేది. బట్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ కూడా స్లోగా డ్రాప్ అవుతున్నాయని గుర్తుంచుకోవాలి. అండ్ రేపు June 5th 10 AM కి ఆర్బీఐ గవర్నర్ గారి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ వస్తుంది. రేట్ హైక్ కానీ రేట్ కట్ కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా కన్సర్న్స్ ని ఆర్బీఐ గవర్నర్ గారు చెప్తారు. జీడీపీ రిలేటెడ్ గా ఫోర్కాస్ట్ ఏం చెప్తారన్నది నేను గమనిస్తున్నాను. మేజర్ గా నేను చూస్తున్నది అయితే అది ఇన్ఫ్లేషన్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఇండియా ఎలా గ్రో అవుతుందని, తన ప్రొజెక్షన్స్ ఎలా ఉంటున్నాయి, ఇది మనకి 12 o'clock అరౌండ్ తన ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ బిట్వీన్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ 12 కి మనకు క్లారిటీ వచ్చేస్తుంది తన ఏం స్టేట్మెంట్ చేస్తున్నారని. సో 10 to 12 ఇన్ బిట్వీన్ ఈ 2 hours మార్కెట్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. 10 కి మీకు మార్కెట్ ఒకవేళ పడినా లేకపోతే పెరిగినా 12 కి వస్తున్న అప్డేట్ కీ అని గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉంటాయి. 10 కి నార్మల్ అనౌన్స్మెంట్స్, 12 కి ఆర్బీఐ గవర్నర్ గారు ఏం చెప్తున్నారు, ఇవి 2 కూడా ఇన్వెస్టర్స్ గమనించాలి. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇవాళ కూడా 4,447 crore దగ్గరగా ఉంది. షార్ట్స్ రీసెంట్ టైమ్స్ లోనే 1,00,000 కాంట్రాక్ట్ల దగ్గరగా యాడ్ అయ్యి 90% షార్ట్స్ దగ్గరికి ఎఫ్ఐఎస్ వెళ్లారు. ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ ఒక టోన్ నెగిటివ్ గానే ఉంది. ప్యారలల్ గా రూపీ కూడా డిప్రిషియేట్ అవుతూ రీసెంట్ టైమ్స్ లో 95 బిలోకి వెళ్ళింది, కాస్త మళ్ళీ 95.76 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ మార్కెట్ గురించి రీసెంట్ టైమ్స్ లో చెప్తూనే వస్తున్నాను. 23,800 పైకి వెళ్లి మార్కెట్ ముగియనంత వరకు కూడా మార్కెట్ లో వస్తున్న ఏ బౌన్స్ నైనా నేనైతే సీరియస్ గా చూడట్లేదు. కిందకు వెళ్తున్నప్పుడు 23,150 నుంచి 23,250 ఈ 100 పాయింట్ల దగ్గర రీసెంట్ టైమ్స్ లో స్టెబిలైజ్ అయింది కాబట్టి దాన్ని ఒక ఇంపార్టెంట్ జోన్ గా చూస్తున్నాను. మోస్ట్లీ ఈ మధ్యలోనే మార్కెట్ ఎటువంటి మేజర్ నెగిటివ్ అప్డేట్స్ ఆర్ పాజిటివ్ అప్డేట్స్ లేకపోతే తిరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది. కానీ చూద్దాం, వీకెండ్ లో ఏదో సంచలనమైన అప్డేట్ లాగా వీకెండ్ లోని యుద్ధం ఎండ్ అయిపోతుందని చెప్తున్నారు కదా ట్రంప్. చూద్దాం మరి ఈ వీకెండ్ లో ఎటువంటి అనౌన్స్మెంట్స్ ఉంటాయని. యూజువల్ గా వీకెండ్స్ లో కొన్ని సర్ప్రైజ్ లే ఇస్తున్నారులేండి ఇరాన్ వాళ్ళు, యుఎస్ వాళ్ళు. లెట్స్ సీ ఈ వీకెండ్ ఎలాంటి సర్ప్రైజ్ ఉందని. మోస్ట్ పాసిబుల్ అయితే పాజిటివ్ గా ఉంటే మంచిది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి నేను ఏదో ఒక సర్ప్రైజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా, అంటే మార్కెట్స్ కి పాజిటివ్ గా చెప్తారని కాదు, ఈ బాండ్స్ రిలేటెడ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ ఏదో ఒక డెసిషన్ అప్డేట్ చేస్తూ ఓవరాల్ మార్కెట్స్ ని కొంత ట్రిగ్గర్ చేసే అవకాశం అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అయితే ఉంది. ఆ పాసిబిలిటీ ఉంది రూపీని స్టెబిలైజ్ చేసే ప్రయత్నంలో. లెట్స్ సీ కమింగ్ టైమ్స్ లో ఎటువంటి అప్డేట్స్ తో మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుందని. ఫ్రెండ్స్, ఇలా వీడియో రిలేటెడ్ గా మేము ఎఫర్ట్స్ పెట్టి మంచి కంటెంట్ ని మీకు ఇస్తున్నాం అనుకుంటే మన వీడియోని తప్పకుండా ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ ఫిజిక్స్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ భారీగా పెరిగిందా? దీనికి ప్రధానమైన కారణం సింపుల్ గానే ఉంటుంది, కానీ దాని స్టోరీని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి కొంత బ్యాక్ వెళ్తే 2025 సెప్టెంబర్ లో వీళ్ళకి ఎన్బిఎఫ్సి లైసెన్స్ వచ్చింది. ఎన్బిఎఫ్సి లైసెన్స్ అంటే మనకు తెలిసిందే కదా, వీళ్ళు ఫిన్జీ అనే ఒక పేరుతో, FINZ అనమాట, ఫిన్జీ. ఈ ఫిన్జీ ఫైనాన్స్ అనే పేరుతో వీళ్ళ అండర్ లో ఉంటున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎడ్యుకేషనల్ లోన్స్ ఇవ్వడానికి ఎన్బిఎఫ్సి లైసెన్స్ ని సెప్టెంబర్ 2025 లో తెచ్చుకున్నారు. మార్చ్ 2026 లో 200 కోట్ల దగ్గరగా వాళ్ళ స్టూడెంట్స్ కి లోన్స్ కూడా ఇచ్చారు. అండ్ కొద్ది రోజుల క్రితం ఇంకా ఎక్కువ మందికి లోన్లు ఇవ్వాలి, ఈ లోన్స్ బిజినెస్ ద్వారా ఎక్కువ సంపాదిద్దామని ఫిజిక్స్ వాళ్ళు 120 కోట్ల దగ్గరగా ఆ ఫిన్జీ ఫైనాన్స్ లో డబ్బులు పెట్టారు. కానీ ఇది మార్కెట్ కి నచ్చలేదు. ఇది ఒక ఎడ్టెక్ ప్లాట్ఫామ్, కోర్సులు నమ్మి డబ్బులు సంపాదించాలి, అలాంటిది ఫైనాన్స్ రూపంలో వెళ్తుంది. అండ్ ఫైనాన్స్ రూపంలో వెళ్తూ కూడా వీళ్ళు ఎక్కువగా క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు ఫిజిక్స్ వాళ్ళని. ఎప్పుడైతే 120 కోట్లు వీళ్ళ అండర్ లో ఉంటున్న ఎన్బిఎఫ్సి లో పెడుతున్నారని అప్డేట్స్ వచ్చిందో స్టాక్ 18% దగ్గరగా నెక్స్ట్ 4-5 రోజుల్లో పడింది. సో ఇది మార్కెట్ కి నచ్చినట్లేదే, మార్కెట్ దీన్ని నెగిటివ్ గా చూసింది. ఇది మనకు మంచిది కాదని భావించిన ఫిజిక్స్ వాళ్ళు ఇవాళ క్లియర్ గా మేము ఎన్బిఎఫ్సి
చేసి లైసెన్స్ తీసుకొని బిజినెస్ చేద్దాం అనుకున్న దాన్ని పక్కన పెట్టేస్తున్నాం. మేము డైరెక్ట్ గా ఎవరికి లోన్స్ ఇవ్వం. కావాలంటే మేము స్టూడెంట్స్ ని ఎన్బిఎఫ్సి వేరే ఎన్బిఎఫ్సి వాళ్ళకి కనెక్ట్ చేస్తాం, మధ్యలో ఏదైనా కమిషన్ కావాలంటే పొందుతాం, కానీ డైరెక్ట్ లోన్స్ ని ఇవ్వం అని క్లారిఫై చేస్తూ ఉండడం. ఆన్ గోయింగ్ క్రెడిట్ రిస్క్ కి బ్యాలెన్స్ షీట్ ఒక ఎక్స్పాన్షన్ కి మేము వెళ్ళమనేసరికి అంటే లోన్లు ఎక్కువ ఇవ్వం, ఎడ్టెక్ ప్లాట్ఫామ్ గానే ఉంటామని క్లారిఫికేషన్ ఇస్తుండేసరికి స్టాక్ కి వాళ్ళ ఇంతలా పెరిగింది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఒక షేర్. దీని ఒక రీసెంట్ సేల్స్ 7,78,000 కోట్లు అనమాట. 7,78,000 కోట్లు. కానీ సెబీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఎంటైర్ సేల్స్ వీళ్ళు ఏదైతే గత సంవత్సరాల్లో పబ్లిష్ చేస్తూ వచ్చారో అందులో మెజారిటీ ఫేక్ అని, అవి నిజాలు కాదని, అసలు ఆ సేల్సే లేవని, వీళ్ళ అండర్లో సబ్సిడరీస్ ద్వారా వీళ్ళు ఏదైతే ట్రేడ్స్ జరిగాయని చెప్తున్నారు అవన్నీ అవాస్తవాలని ఒక చిన్న ఇన్వెస్టర్ వేసిన కంప్లైంట్ తో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన సెబీ వాళ్ళకి విస్తుపోయే నిజాలు తెలిసాయని, సుమారుగా 2 లక్షల ఇన్వెస్టర్స్ దగ్గరగా ఇందులో ట్రాప్ అయినట్టు ఇవాళ సెబీ రిపోర్ట్ తో మనకి అర్థమవుతుండడం స్టాక్ ఇవాళ లోయర్ సర్క్యూట్ అయితే కొట్టింది. ఆల్రెడీ ఒకనొక పాయింట్ లో సుమారుగా 1000 రూపాయలుగా ట్రేడ్ అవుతున్న కంపెనీ ఇది ఇప్పుడు 100 రూపాయల దగ్గరికి వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా బయటపడడం కొంచెం కష్టమే అని చెప్పాలి, ఎందుకంటే లోయర్ సర్క్యూట్ కి వెళ్ళింది కాబట్టి. అసలు జరిగింది ఏంటి? 100 పేజీల పైగా డాక్యుమెంట్ ని సెబీ ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా రిలీజ్ చేశారు. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో ఎల్ఐసి వాళ్ళు 11% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. అంటే 11% ఇప్పుడున్న మార్కెట్ క్యాపిటల్ తో కాదు, ఎల్ఐసి వాళ్ళు ఇందులో పెట్టిన డబ్బులు 2,000 కోట్లకి పైగా. ఇప్పుడు వాల్యుయేషన్ లో చూసుకుంటే సుమారుగా 300 కోట్లు ఉంటుంది. సుమారుగా వాళ్ళే 1,300 కోట్ల దగ్గరగా నష్టపోయారు ఒకప్పుడు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటికి. కానీ వాళ్ళ ఏఎం ఎల్ఐసి వాళ్ళ ఏఎం 59 లక్షల కోట్లకు పైగానే ఉంటుంది. కాబట్టి ఈ వచ్చిన 1,300 కోట్ల లాస్ వాళ్ళని పెద్దగా టచ్ చేయకపోతున్నా మెజారిటీ ఆఫ్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇందులో పెట్టుబడి పెట్టారో వాళ్ళు ట్రాప్ అయ్యారు. ఇంకొక విషయాన్ని గమనించాలి, ఏ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు దీంట్లో డబ్బులు పెట్టలేదు, కేవలం ఎల్ఐసి వాళ్ళు మాత్రమే దీంట్లో డబ్బులు పెట్టారు. ఓన్లీ డిఐఐ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ లో ఓన్లీ ఎల్ఐసి మాత్రమే ఈ రాజేష్ ఎక్స్పోర్ట్ లో డబ్బులు పెట్టిన వైనం మనకి కనిపిస్తూ ఉంది. సెబీ వాళ్ళ ఆరోపణ వీళ్ళు లక్షల కోట్ల డబ్బులు మాకు రెవెన్యూస్ గా వచ్చాయని చెప్తున్న దాంట్లో మెజారిటీ మొత్తం కూడా అవాస్తవం అని, సుమారుగా 15 లక్షల కోట్ల రెవెన్యూని వీళ్ళు ఫాల్స్ గా రిప్రజెంట్ చేశారనేలా, 99% ఆఫ్ ద రెవెన్యూ బోగస్ అనేలా సెబీ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా 2022, 2023 ఆ పాయింట్ లో మార్కెట్ లో ఉన్న వాళ్ళకి ఇది కూడా ఐడియా ఉంటుంది దట్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ని సెబీ వాళ్ళు క్యాపిటల్ మార్కెట్స్ నుంచి బ్యాన్ చేశారు కొన్ని సంవత్సరాల పాటు, సర్క్యులర్ ట్రేడ్స్ చేస్తున్నారు అని. సో అది 2002, 2003 మార్కెట్ లో ఉంటున్న వాళ్ళకి ఇది క్లారిటీ ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్తే రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఇస్ ఎ బెంగళూరు బేస్డ్ కంపెనీ. ఈవెన్ వీళ్ళకి ఒక రీటైల్ బ్రాండ్ కూడా ఉంది, శుభ్ జ్యువెలర్స్ అనే పేరుతో. వీళ్ళ మెజారిటీ ఆఫ్ బిజినెస్ అంతా కూడా వీళ్ళు డైరెక్ట్ గా కాకుండా వీళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీస్ ద్వారా చేస్తున్నట్లు మనకి చూపిస్తారు. స్పెషల్లీ వీళ్ళ అండర్ లో ఉంటున్న స్విస్ కంపెనీ అయిన వాల్కంబీ, దాని ద్వారానే వీళ్ళు బిగ్గెస్ట్ సేల్స్ ని నమోదు చేస్తూ వస్తున్నారనేలా మనకి చెప్పారు. జనవరి టు మార్చ్ క్వార్టర్, ఈ 2026 జనవరి టు మార్చ్ లో ఆల్మోస్ట్ వీళ్ళు రెవెన్యూ 2.36 lakh crore గా పబ్లిష్ చేశారు. నాకు తెలిసి ఇండియాలో ఆ పాయింట్ లో ఏ కంపెనీ కూడా అలాంటి సేల్స్ లేదు. కానీ అంత సేల్స్ చేసిన కంపెనీ తన ప్రాఫిట్ చూపించిందా అంటే కాదు, మేర్లీ ప్రాఫిట్ ఆర్ కొంత లాస్ ని చూపించింది. అండ్ మార్కెట్ క్యాపిటల్ కూడా 3,000 కోట్ల దగ్గరగా ఉంది. 2 లక్షల కోట్ల రెవెన్యూ చేసే కంపెనీకి 3,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఏంటి? అండ్ అసలు వీళ్ళ బిజినెస్ ఏంటి? వీళ్ళేమో పెద్ద మొత్తంలో బంగారాన్ని ఇండియాకి తెచ్చుకొని జ్యువెలరీ ఐటమ్స్ చేసి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారనేలా మనకు చెప్తారు. మరి అలాంటప్పుడు దానికి మేకింగ్ లోనో ఎందులో కొందలోనో ప్రాఫిట్ వీళ్ళకి మిగలాలి కదా, కానీ మిగలకుండా థిన్ ప్రాఫిట్స్ ని వీళ్ళు చూపిస్తూ వచ్చారు. ఇది అనుమానం వచ్చి మార్చ్ 2024లో ఒక షేర్ హోల్డర్ సెబీకి కంప్లైంట్ చేస్తే సెబీ ఇన్వెస్టిగేటర్స్ ని అపాయింట్ చేసి ఫారెన్సిక్ ఆడిటర్ ని పెట్టి జూన్ 3వ తేదీ 2026 ఇంటర్మ్ ఆర్డర్ ని రిలీజ్ చేసింది. ఏవైతే రెవెన్యూస్ వీళ్ళు చెప్తున్నారో మెజారిటీ అవన్నీ ఫ్రాడ్ అని, ఫారెన్ కంపెనీస్ ద్వారా వీళ్ళకి డబ్బులు వస్తున్నాయని చెప్తున్న దాంట్లో 99% దగ్గరగా అవన్నీ అవాస్తవాలని. స్పెషల్లీ వాల్కంబీ స్విట్జర్లాండ్ లో ఉంటున్న కంపెనీ ఏవైతే పెద్ద మొత్తంలో వీళ్ళకి డబ్బులు ఇస్తుంది బిజినెస్ ద్వారా అని వస్తుందో అసలు ఆ కంపెనీయే పెద్దగా రెవెన్యూస్ ని షేర్ చేయట్లేదని, అండ్ ఏ కంపెనీతో అయితే వాళ్ళు 11,487 కోట్లు సేల్స్ చేశారని చెప్పారు అఫ్లియన్స్ అనే కంపెనీతో, అఫ్లియన్స్ అనే కంపెనీ వాళ్ళు అసలు మాకు ఈ కంపెనీకి సంబంధమే లేదని చెప్పారని, కరెన్సీ గెయిన్స్ ని కూడా వీళ్ళు సేల్స్ గా చూపించి ఇన్ఫ్లేట్ చేయడానికి ప్రయత్నించారని, వీళ్ళకి గోల్డ్ మైన్స్ ఆఫ్రికాలో ఉన్నాయంటున్నారు కానీ దాన్ని అసలు వెరిఫై చేయడానికి పాసిబిలిటీలో లేదని, చాలా క్లారిఫికేషన్స్ కోసం పంపించిన లెటర్స్ ని వీళ్ళు అవాయిడ్ చేస్తూ కోఆపరేట్ చేయలేదని, ఇలాంటి కొన్ని రాంగ్ థింగ్స్ ని కూడా వీళ్ళు పాల్పడ్డట్టు సెబీ వాళ్ళు ఎంటైర్ పేజెస్ లో రిపోర్ట్ చేస్తూ అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళ భారీగా పడింది. కానీ దీనికి సంబంధించిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ మెహతా మాత్రం సెబీ వాళ్ళు పొరపాటు పడుతున్నారు, అలాంటిది ఏమీ లేదు, మేము అన్ని డాక్యుమెంట్స్ సెబీకి ఇచ్చాం, మేమే
తప్పు చేయలేదు, కమింగ్ టైమ్స్ లో అంతా బయటకి రుజువు అవుతుందని ఎలా అప్డేట్ చేశారు. సెబీ వాళ్ళు 2 సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని, 15,50,000 కోట్లు మేము ఏదైతే రెవెన్యూ ఫిగర్ లో చూపించామో రీసెంట్ టైమ్స్ లో అదంతా పర్ఫెక్ట్ కరెక్ట్ అనేలా సెబీ వాళ్ళే మమ్మల్ని ఇంకా దోషులుగా ఫైనలైజ్ చేయలేదు, అపియర్స్ అనే వర్డ్ వాడారు, కన్ఫర్మ్ చేయలేదు, త్వరలోనే మేము బయటకు వస్తామనేలా తనైతే స్టేట్మెంట్ చేశారు. నిజమా అబద్ధమా పక్కన పెడితే అల్టిమేట్ గా ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆల్రెడీ స్టాక్ ఒక 80% కరెక్ట్ అయిపోయిన తర్వాత ఇంత లేట్ గా ఒకవేళ ఏదైనా ఫైండింగ్స్ దొరుకుతుంటే మాత్రం అల్టిమేట్ గా ట్రాప్ అయ్యేది రీటైల్ ఇన్వెస్టర్. ఎందుకంటే ఈ లోపు వాళ్ళు రిలీజ్ చేస్తున్న రిపోర్ట్స్ అన్నింటినీ నిజం అనుకోని ఆ రెవెన్యూస్ ని, మార్జిన్స్ ని, ప్రాఫిట్స్ ని, వాళ్ళ ఎస్టిమేట్స్ ని వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని సరే ఇప్పుడు పెడదాం, నెక్స్ట్ ఇలా పెరిగితే ఇంత రిటర్న్స్ లో మన వెల్త్ ఉంటుంది, ఆర్ ఈ వాల్యుయేషన్స్ లో కమింగ్ టైమ్స్ లో గ్రోత్ ఉంటుందని వాల్యుయేషన్స్ కట్టి మరి డేటాతో నాలెడ్జ్ తో ఇన్వెస్ట్మెంట్ చేసి మరి ట్రాప్ అయితే మరి ఏ సైడ్ వెళ్ళాలి రీటైల్ ఇన్వెస్టర్? ప్రతి ఒక్క రిపోర్ట్, ఫైనాన్షియల్ రిపోర్ట్ అది ఎక్స్చేంజెస్ లోకి వస్తుందంటే ఖచ్చితంగా దాని వెనక 100% వాలిడేషన్ ఉంటేనే అది రావాలి. ఇష్టం వచ్చిన నెంబర్స్ ని ఇష్టం వచ్చినట్టు క్లిక్ చేస్తే చివరికి రీటైల్ ఇన్వెస్టర్ నమ్మి డబ్బులు పెట్టి మోసపోయిన తర్వాత ఎలాంటి రిపోర్ట్స్ బయటకు వచ్చినా అది రీటైల్ ఇన్వెస్టర్స్ కి న్యాయం చేయలేవు. జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను, రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఎవరైనా మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారా? ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఉందా? ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దీని రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో వచ్చే అప్డేట్స్ ని షేర్ చేస్తాను. నాకు తెలిసి మన వాళ్ళలో ఎవరు పెట్టుండ్రని అనుకుంటున్నాను, ఎందుకంటే ఎప్పుడు నాకు దాని గురించి కామెంట్స్ కూడా రాలేదు. మీరు ఒకవేళ ఇన్వెస్టర్ అయింటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఇది జాగ్రత్తగా గమనించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలని బేర్ చేయకండి. మీరు ఒక కొత్త స్టార్ట్అప్ అనో లేకపోతే వాళ్ళు మీకు బెటర్ కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఆఫర్ చేసి మిమ్మల్ని తీసుకొని ఉన్నా విత్ టైం వాళ్ళు మీకు ప్రాపర్ గా సాలరీలు పే చేయలేకపోతుంటే ఇమీడియట్ గా మీరు స్టెప్ తీసుకోవాలి. లేదంటే ఇక్కడ జరిగింది చూడండి, పూణేకి సంబంధించిన ఒక ఐటీ కంపెనీ రాత్రికి రాత్రి తాళం పెట్టేసింది. 700 ఎంప్లాయీలు సడన్ గా ఏం చేయాలో తోచని స్థితిలో పడ్డారు. సీఈఓని అరెస్ట్ చేశారు. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఒక్కొక్కరి దగ్గర నుంచి 15,000 రూపాయల దగ్గరగా వాళ్ళు కలెక్ట్ చేశారని, ల్యాప్టాప్స్ ఇవ్వడానికి లాస్ట్ కొద్ది నెలల నుంచి శాలరీలు ఇవ్వట్లేదని, ఇప్పటి వరకు 11 లక్షల దగ్గరగానే మోసం జరిగినట్టు, ఇంకా చాలా మంది దీని బారిన పడుండొచ్చు, వాళ్ళు మాకొచ్చి కంప్లైంట్ చేస్తారని అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సందీప్ అప్డేట్ చేశారు. శాలరీలు పే చేయలేని స్థితిలో ఉండి కూడా వీళ్ళు ఫ్రెషర్స్ ని ఇంకా ఫర్దర్ గా తీసుకోవడానికి ప్రయత్నించారని, ఎందుకు శాలరీలు ఇవ్వట్లేదని ఎన్నిసార్లు అడిగినా కొద్ది నెలలు ఆగండి దాని తర్వాత పే చేస్తాం, ఇంటర్నల్ గా ఇష్యూస్ ఉంటాయని అని చెప్పి ఇన్ని నెలలు ఆగిన తర్వాత ఫైనల్ గా ఈ థింక్ టెక్ వాళ్ళు ఇప్పుడు ఎంటైర్ కంపెనీనే మూసేశారు. పూణేలో నెల టెక్కీస్ అందరూ కంప్లైంట్ చేస్తుండడం, ఈ కంపెనీకి సంబంధించిన సీఈఓని వాళ్ళైతే అరెస్ట్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ ఏ పాయింట్ లో అయినా మీకు మీ కంపెనీ శాలరీలు ప్రాపర్ గా ఇవ్వకపోతుంటే దెన్ మైండ్ లో క్లియర్ గా ప్రిపేర్డ్ గా ఉండండి దట్ ఏ కారణంగా ప్రాబబుల్లీ వాళ్ళకి రావాల్సిన బిజినెస్ సడన్ గా ఆగిపోతూ ఉండొచ్చు. అండ్ మోస్ట్లీ కమింగ్ టైమ్స్ లో కూడా వాళ్ళ శాలరీలు ఇచ్చే పరిస్థితుల్లో లేకపోతూ ఉండొచ్చు. ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అండ్ అదర్ ఆపర్చునిటీస్ గురించి డెఫినెట్లీ ఆ పాయింట్ లో వర్క్ చేయడానికి ప్రయత్నించండి. చివరి రోజు వరకు వాళ్ళు ఇంకా కంప్లీట్ గా షట్ డౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా 700 ఎంప్లాయీస్ ఒక్క రోజులో జాబ్ లెస్ అయ్యారు. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ తంగమాయిల్ జ్యువెలర్స్ గురించి మాట్లాడుకోవాలి. నాకు తెలిసి లాస్ట్ 3 సంవత్సరాల్లో 10 రెట్లు పెరిగిన కంపెనీ ఇది. స్లోగా కన్సిస్టెంట్ గా వీళ్ళ నెంబర్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ గ్రోత్ గైడెన్స్ ని కూడా ఇస్తూ వస్తూ ఉండడం, స్టాక్ మంచిగా పెరుగుతూ వస్తుంది. ఇవాళ కూడా కంపెనీ పెరిగింది. కారణం చెన్నైలో వీళ్ళు ఒక కొత్తగా 2 స్టోర్స్ ని ఓపెన్ చేశారని, నీలంకరై అండ్ పల్లవరంలో ఈ స్టోర్స్ న్యూ బ్రాంచెస్ ఓపెన్ అవ్వబోతున్నట్టు, June 7th వీటి ఓపెనింగ్ ఉంటుందని, సండే ఇలా స్లోగా వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళబోతున్నారు. వీళ్ళ బిజినెస్ ని ఎలా అప్డేట్ చేశారు. బట్ రీసెంట్ టైమ్స్ లో జ్యువెలరీ రిలేటెడ్ గా డిమాండ్ తగ్గుతుంది. బికాస్ గోల్డ్ రేట్ ఎక్కువసరికి జ్యువెలరీ కంపెనీస్ రిలేటెడ్ గా ఇది ఇంపాక్ట్ ఉంటుందని రీసెంట్ టైమ్స్ లో కొన్ని రిపోర్ట్స్ అయితే చూసాను. కానీ తంగమాయిల్ జ్యువెలరీ వాళ్ళైతే వాళ్ళ స్టోర్స్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ బిజినెస్ గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు కదా. టైటాన్ వాళ్ళు ఇది చూడండి, ఇక్కడ టైటాన్ వాళ్ళు FY30 నాటికి మేము ఏం చేస్తామని వాళ్ళు ఇన్వెస్టర్స్ కి చెప్పారనమాట. అందులో ఇక్కడ మీరు గమనించారంటే వాళ్ళ కరెంట్ రెవెన్యూని FY26 రిలేటెడ్ గా ఉన్న వాళ్ళ రెవెన్యూని FY30 నాటికి డబుల్ చేస్తారండి. ఒకసారి అర్థం చేసుకోండి, ఇది చాలా పెద్ద కంపెనీ. వీళ్ళకి జ్యువెలరీ ద్వారానే 80% సేల్స్ వస్తాయి. ఎవరికి? టైటాన్ వాళ్ళకి. అలాంటిది ఇప్పుడున్న రెవెన్యూని FY26 దగ్గర ఉన్న రెవెన్యూని FY30కి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో డబుల్ చేస్తారని, ప్రెసెంట్ ఉన్న వీళ్ళ మార్కెట్ షేర్ ఎంత 11% తీసుకువెళ్తా అంటున్నారు FY30 నాటికి. కానీ కరెంట్ మార్కెట్ షేర్ ఎంత 8.5%. ఆ 8.5% ని 11% కి పెంచుకుంటూ 20% క్యాగర్ గ్రోత్ కమింగ్ ఇయర్స్ లో తీసుకొస్తూ ప్రెసెంట్ ఉన్న స్టోర్స్ 800 దగ్గరగా ఉంటున్న స్టోర్స్ ని 1400 స్టోర్స్ కి తీసుకువెళ్తామని చెప్పడం రియల్లీ జ్యువెలరీలో ఈ లెవెల్ ఆఫ్ గ్రోత్ కమింగ్ టైమ్స్ లో ఉండబోతుందా నాకు క్వశ్చన్ మార్క్స్ అయితే తెస్తున్నాయి. అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు టైటాన్ వాళ్ళు. తంగమాయిల్ జ్యువెలరీ వాళ్ళు అలా ఉన్నారు. రియల్లీ గోల్డ్ ఇంత పెరిగిన తర్వాత ఇండియన్స్ ఏమాత్రం తగ్గకుండా కమింగ్ టైమ్స్ లో భారీగా ఆభరణాలు
మమ్మల్ని కొంటారు, మాకు మంచి రెవెన్యూ ఉంటుంది, బిజినెస్ ఉంటుందని స్ట్రాంగ్ సేల్స్ ని చేస్తామని ఇలా కాన్ఫిడెంట్ గా జ్యువెలరీ కంపెనీలు అయితే మాట్లాడుతున్నాయి. అంతేలేండి, ఒక్కసారి పెరిగిన తర్వాత మైండ్ ఆ ధరకి ఫిక్స్ అయిపోయి మైండ్ దాన్ని నార్మలైజ్ చేసుకుంటూ ఉంటుంది. జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ మీ ఒపీనియన్. రీసెంట్ టైమ్స్ లో బంగారం ఇంతలా పెరిగాక నార్మల్ గా చేసే పర్చేసెస్ బంగారం రిలేటెడ్ గా జరుగుతున్నాయా, లేకపోతే ఎందుకు గోల్డ్ కి మనం నిజంగా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అని గోల్డ్ నుంచి, ఈ గోల్డ్ జ్యువెలరీ నుంచి పక్కకు వెళ్లే ప్రయత్నం స్పెషల్లీ యంగ్ జనరేషన్ చేస్తూ ఉందా? మీరు ఏమైనా అబ్జర్వేషన్స్ అవి చేశారా? వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ జైన్ ఇరిగేషన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు వరల్డ్ లోనే లార్జెస్ట్ బయోకార్ ఫెసిలిటీస్ ని వీళ్ళ జాల్గన్ ప్లాంట్ లో కమిషన్ చేశారు. దానికి కెపాసిటీ 20,000 టన్స్ పర్ యానం. బయోకార్ ఫెసిలిటీ ఏంటి? ఇది అగ్రికల్చర్ నుంచి మనకి రెసిడ్యూస్ వేస్ట్ మనకు వస్తూ ఉంటుంది కదా, బయోమాస్ వస్తూ ఉంటుంది కదా, దాన్ని కార్బన్ రిచ్ స్టేబుల్ చార్కోల్ లా త్రూ పైరోలిసిస్ ద్వారా వీళ్ళు జనరేట్ చేస్తారు. ఇది వేస్ట్ అంతటిని కూడా, బయోమాస్ అంతటిని కూడా దీని ద్వారా ఇలా బయోకార్ గా చేసి దాని ఫర్దర్ గా అగ్రికల్చర్ కి యూజ్ చేసుకున్నారనుకోండి, ఇంకా మంచి ప్రొడక్టివిటీ అండ్ మంచి ఈల్డ్ మనకి అగ్రికల్చర్ లో దొరుకుతుంది. ఫర్ అగ్రికల్చర్, ఈవెన్ ఫర్ ద సాయిల్ ఇంప్రూవ్మెంట్. సో దీని రిలేటెడ్ గా వీళ్ళు వరల్డ్ లోనే లార్జెస్ట్ బయోకార్ ఫెసిలిటీని కమిషన్ చేశారని, 20,000 టన్స్ పర్ యానం దగ్గరగా దాంట్లో ప్రాసెసింగ్ జరిగి 50+ టన్స్ దగ్గరగా అగ్రికల్చర్ రెసిడ్యూ పర్ డే దగ్గరగా దీంట్లో ప్రాసెస్ అవుతుందని, దీని ద్వారా వీళ్ళకి కార్బన్ క్రెడిట్స్ వస్తాయి అండ్ బయోకార్ కూడా వస్తుంది. దేర్ బై అది అగ్రికల్చర్ లో కూడా యూజ్ అయ్యే ప్రొడక్టే కాబట్టి, సాయిల్ కూడా మంచిదే కాబట్టి ఈ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిసిషన్ వీళ్ళు తీసుకోవడం అండ్ దాన్ని కమిషన్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ పెరిగింది. నెక్స్ట్ BHEL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రిలేటెడ్ గా రికార్డ్ ఆర్డర్ బుక్ ఉంది ఆల్మోస్ట్ 2.4 lakh crore దగ్గరగా. అండ్ ఇప్పుడు వీళ్ళకి నైజీరియా పెట్రోలియం రిఫైనరీ వాళ్ళ దగ్గర నుంచి 2,000 నుంచి 2,500 కోట్ల కాంట్రాక్ట్ లభించిందని, ఇది నెక్స్ట్ 26 months లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటారని, ఇది ఒక లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ అనేలా BHEL వాళ్ళు చెప్తున్నారు. ఐ థింక్ వీళ్ళ ఎంటైర్ ఆర్డర్ బుక్ లో లెస్ దాన్ 1% మాత్రమే వీళ్ళకి ఎక్స్పోర్ట్ ద్వారా వస్తుంది. సో అలాంటిది ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ వస్తూ ఉండడం డెఫినెట్లీ కంపెనీ పరంగా ఇంట్రెస్టింగ్ థింగే. అండ్ ఇప్పుడు వచ్చిన ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 8 గ్యాస్ టర్బైన్ జనరేటర్స్ ని వీళ్ళు సప్లై చేస్తారు. TCS వాళ్ళు నోకియన్ టైర్స్ వాళ్ళతో, ఇది ఫిన్లాండ్ కి సంబంధించిన కంపెనీ, వాళ్ళతో వీళ్ళు టైఅప్ అయి ఆ కంపెనీని AI లెడ్ IT ట్రాన్స్ఫర్మేషన్ సైడ్ నడిపించడానికి TCS వాళ్ళతో వాళ్ళు చేతులు కలుపుతున్నట్టు, ఫిన్లాండ్ కంపెనీ చేతులు కలుపుతున్నట్టు, వాళ్ళకి సంబంధించిన ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్ అండ్ కార్పొరేట్ సిస్టమ్స్ రిలేటెడ్ గా AI అండ్ ఏజెంటిక్ ఆటోమేషన్ అండ్ డేటా డ్రివెన్ IT ఆపరేషన్స్ పరంగా TCS వాళ్ళు హెల్ప్ చేసి ఫాస్టర్ ఇష్యూ రెజల్యూషన్, లోయర్ కాస్ట్ అండ్ ఇంప్రూవ్డ్ ఆపరేషనల్ రెసిలియన్స్ ని కంపెనీకి అందించనున్నారని, దీని రిలేటెడ్ గా వీళ్ళ మధ్యలో డీల్ కుదిరినట్టు TCS వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ Angel One, వీళ్ళ క్లయింట్ బేస్ ని అప్డేట్ చేస్తున్నారు. మే మంత్ రిలేటెడ్ గా క్లయింట్ బేస్ 19.5% పెరుగుతుంది. న్యూ క్లయింట్స్ 4 lakh దగ్గరగా యాడ్ అవుతున్నారు. క్లయింట్ ఫండింగ్ బుక్ ఇయర్ ఆన్ ఇయర్ లో 57% పెరుగుతుంటే, యావరేజ్ డైలీ ఆర్డర్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 18% పెరుగుతున్నాయి. FNO మార్కెట్ షేర్ 22.4% దగ్గరగా ఉంది. 93 basis points ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ డేటా ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉంది. నెక్స్ట్ సుజలాన్, రీసెంట్ టైమ్స్ లో సెబీ రిలేటెడ్ గా వీళ్ళకి కొంత ఇష్యూస్ ఫేస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే పాయింట్ ఆఫ్ టైం లో వీళ్ళు తప్పు చేశారని సెబీ వాళ్ళు చెప్పి రిపోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు సుజలాన్ వాళ్ళు FY31 నాటికి మా AUM ని 70 GW కి పెంచుకుంటూ యాన్యువల్ రెన్యూవబుల్ ఎనర్జీ సేల్స్ ని 10 GW కి వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్లు అప్డేట్ చేస్తూ ఉండడం మేనేజ్మెంట్ దగ్గర నుంచి కనిపిస్తుంది. మార్కెట్ షేర్ గోల్ 40% ఆఫ్ విండ్ మార్కెట్ ఇండియాలో వీళ్ళు క్యాప్చర్ చేయాలనుకుంటున్నారని, బిజినెస్ పరంగా పాజిటివ్ గా వీళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. బట్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు మిస్టేక్స్ చేశారని సెబీ వాళ్ళు రిలీజ్ చేసిన నోట్ గురించి కూడా రీసెంట్ గా మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ హీరో మోటోకార్ప్, వీళ్ళు ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్ సైకిల్ ఇండియాలో లాంచ్ చేశారు. 100cc సెగ్మెంట్ లో. ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏంటి? ఇది ఇథనాల్ తో బ్లెండ్ అయ్యి, ఇథనాల్ 20% నుంచి 85% వరకు ఉంటుంది. ఇథనాల్ తో కూడా ఈ వెహికల్, ఈ 2-wheeler వెహికల్ నడుస్తుంది. జూలై 2026 నుంచి ఇది ఫస్ట్ ఢిల్లీ, మహారాష్ట్ర రీజన్స్ లో తీసుకొస్తారని, తర్వాత స్లోగా ఇతర మార్కెట్స్ లోకి తీసుకొస్తారని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఓన్లీ డీజిల్, పెట్రోల్ మీద కాకుండా అదర్ ఫ్యూయల్ మీద కూడా రన్ అయ్యేలా, లైక్ ఇక్కడ ఇథనాల్ తో హైలీ బ్లెండెడ్ గా ఉంటున్న ఇథనాల్ తో కూడా రన్ అయ్యేలా ఇప్పుడు ఈ వెహికల్ ని వీళ్ళు తీసుకొస్తున్నట్టు. అండ్ హీరో వాళ్ళు 2-wheeler ని లాంచ్ చేస్తుంటే, మారుతి వాళ్ళు ఫ్లెక్స్ ఫ్యూయల్ తో నడిచే కార్ ని రిలీజ్ చేశారు. ఇక్కడ ఏకంగా E20 నుంచి E100 వరకు, అంటే పెట్రోల్ అండ్ ఇథనాల్ లో, ఇథనాల్ ఈవెన్ E100 వరకు వెళ్తున్నా ఈ వెహికల్ నడిచేలా ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ తో ఈ కార్ నడుస్తుంది అనేలా కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ పరంగా మారుతి వాళ్ళు ఒకటి కొత్తది రిలీజ్ చేశారు. సో అటు హీరో వాళ్ళేమో బైక్ ని, ఇటు మారుతి వాళ్ళేమో కార్ ని ఇథనాల్ రిలేటెడ్ గా రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అగర్వాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 477,50 crores విలువ చేసే బల్క్ బ్యూటిమెన్ ఆర్డర్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది
2027 మే 24 లోపు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని అగర్వాల్ ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్తున్నారు. ఇండియాలో యూపీఐ ఉందన్న విషయం మనందరికీ తెలుసు, కానీ ఇప్పుడు కంబోడియాలో కూడా ఎన్పిసిఐ వాళ్ళు యూపీఐ ని రూపొందించిన వాళ్ళు కంబోడియాలో కూడా యూపీఐ పేమెంట్ నెట్వర్క్ ని లాంచ్ చేసినట్లు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో స్లోగా మనకు సంబంధించిన ఒక టెక్నాలజీ గ్లోబల్ గా స్ప్రెడ్ అవుతున్న వైనం మనం చూస్తున్నాం. ఎన్బిసిసి వాళ్ళకి 83 crore 24 lakhs లో చేసే ఆర్డర్స్ మల్టిపుల్ సెగ్మెంట్స్ రిలేటెడ్ గా లభించాయని, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఒకటి కెనరా బ్యాంక్ దగ్గర నుంచి, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ దగ్గర నుంచి, ఇంకొకటి ఒడిశా భువనేశ్వర్ నుంచి లభించినట్టు టోటల్ ఈ ఆర్డర్స్ ఒక విలువ 83,24,00,000 నెల ఎన్బిసిసి వాళ్ళు చెప్తున్నారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.